ఇక మ్యూజిక్ డ్యామేజ్ కంట్రోల్ కోసం రూపాయలు 350 కోట్లు. అమ్మా ఏందా స్వామి మీరు, మ్యూజిక్ డ్యామేజ్ కంట్రోల్ కోసం 350 కోట్లు. మొన్ననే కదా 166 కోట్లు అప్పచెప్పినావు. మళ్ళా ఇదేంది? దీని భాగవతం లోపల ఉన్నది, విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక మూసీ డ్యామేజ్ కంట్రోల్ కోసం 350 కోట్లు. మూసీ కూల్చివేతల పేరుతో పెరుగుతున్న వ్యతిరేకత, పాజిటివిటీ పెంచుకునేందుకు పెద్ద ఎత్తున ఖర్చు, భారీగా రిక్రూట్ చేసుకుంటున్న సర్కార్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ తో వీడియోలు, ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతుగా పలు వీడియోలు. మరోవైపు అనధికారికంగా ఎక్స్ లో వందలాది ఫేక్ అకౌంట్స్, గత 2 నెలలుగా పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన ఖాతాలు, ప్రభుత్వంపై విమర్శలకు కౌంటర్ గా ట్వీట్స్, కౌన్సిలెన్స్ కోసం మరో 166 కోట్ల విడుదల, పరారీలో ఉన్న కంపెనీకి ఎంపిక చేసిన సర్కార్, ప్రభుత్వ ఎంపికపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు. మూసీ కూల్చివేతలతో ప్రభుత్వానికి తలనొప్పులు తప్పలేదు. బాధితులు ఆందోళనతో రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళనపై ప్రజల్లో పాజిటివిటీ పెంచుకునేందుకు ప్రభుత్వం సోషల్ మీడియాలోనూ నమ్ముకుంది. దాని ద్వారా ప్రజల సానుకూలత పెంచుకోవాలన్న తాపత్రయంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కోసం ఓ కన్సల్టెన్సీ కంపెనీ ఎంపిక చేసిన రేవంత్ సర్కార్ డిజిటల్ మీడియాకు కూడా భారీగా డబ్బులు మూట చెబుతోంది. సోషల్ మీడియా వార్సెస్ కోసం పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇవాళ కేవలం మేనేజ్మెంట్ కోసం 350 కోట్లు ఆ మూసీ నది గంగలో వేసిండు రేవంత్ రెడ్డి. ఏందయ్యా అంటే, ఆ మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఉన్న కుటుంబాలని ఖాళీ చేపియనీకి, అక్కడ ఇండ్లు గూలగొట్టనీకి హైడ్రాన్ పంపిస్తా ఉన్నాడు అక్కడికి. అయితే దీని ద్వారా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని గమనించిన రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్ స్కిల్స్ లో బాగా టాపర్ గా నిలుస్తా ఉన్నాడు. 350 కోట్లు ఈ వ్యతిరేకతని సానుకూలంగా మార్చుకోవడానికి సోషల్ మీడియా వారియర్స్ కి, శాటిలైట్ ఛానల్స్ కి, కొన్ని ఎక్స్ లో, ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్స్ పెట్టి, ఫేక్ వీడియోలు పెట్టి రేవంత్ సర్కార్ మంచిగా చేస్తుంది అని చెప్పించుకోవడానికి 350 కోట్లు ఆ మూసీ నది గంగలో పోసిండు. ఇగో ఇది మన ఏతుల రెడ్డి గారి ఏంది, ఇది ఇంత అధ్వానంగా ఉన్నది పరిస్థితి. మన ఏతుల రెడ్డి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉన్నది. చెప్పేటి పొంకనాలు, చెప్పేదానికి చేసేదానికి అస్సలు సంబంధం ఉండదు. పేరుకి 1,50,000 కోట్లు మూసీ పేరు మీద పెట్టిండు, కానీ అన్ని స్కాములే. నిన్నటికి నిన్న 166 కోట్లు ఒక పరారీలో ఉన్న కంపెనీకి, మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న కంపెనీకి 166 కోట్లు అప్పజెప్పి అక్కడ 166 కోట్ల స్కాము. ఇక ఈడ 350 కోట్లు దేనికిరా నాయన అంటే సుందరీకరణ కోసం కాదు, పనుల కోసం కాదు, అక్కడ ఇండ్లను గూలగొడుతున్నందుకు వస్తున్న వ్యతిరేకతని సానుకూలంగా మార్చుకోనికి ఫేక్ అకౌంట్లు పెట్టి, యూట్యూబర్లకు 100 కోట్లు ఇచ్చి, శాటిలైట్ ఛానళ్లకు 100 కోట్లు ఇచ్చి, ప్రభుత్వానికి సానుకూలంగా వీడియోలు సానుకూలంగా ప్రచారం చేయించుకోనికి 350 కోట్లు లూటి, ప్రజాధనం లూటి. ఇక ఇది ఈయన గారి పాలన, ఏతుల రెడ్డి గారి పాలన ఇంత అధ్వానంగా ఉన్నది. ఇవాళ ప్రజలను అడుగుతా ఉన్నా, కావాలే మార్పు, రావాలే కాంగ్రెస్ అన్నారు. ఏమైంది? 350 కోట్లు ఎక్కడి? మన సొమ్ము కాదా? మన నెత్తురు కాదా? మన కష్టాజీతం కాదా? ప్రతిరోజు మనం ట్యాక్స్ పే చేయట్లేదా? ఆ ట్యాక్స్ రూపంలో నుంచి వచ్చిన డబ్బే కదా, సొత్తే కదా ఈ 350 కోట్లు. ఎక్కడి ఆ 350 కోట్లు? రేవంత్ గారు, కాంగ్రెస్ సర్కార్కి నేను ఒకటే విన్నపం చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి కావచ్చు గాక, కానీ మీరు మా కట్టు బానిస. ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు కట్టి బానిసలాగా ఉండాలా? అర్థమవుతుందా? మీరు మా పని మనిషి, మీరు మా జీతగాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మేము ఓట్లేసి మీకు భిక్ష పెడితే మీకు ఆ పదవులు, ఆ అష్ట వైభోగాలు వచ్చినాయి. మీకు ఆ పనిలో అప్పచెప్పింది, మీకు ఆ పని అప్పచెప్పింది, మీకు ఆ ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పింది మాకేదో మంచి చేస్తారని. అర్థమవుతుందా? మీరు మా జీతగాల లెక్క వ్యవహరించండి. మీకు నెల నెలకు జీతాలు వస్తూ ఉన్నాయి. ఆ జీతాలు యావత్తు తెలంగాణ సమాజం ట్యాక్స్ల రూపంలో మీకు పే చేస్తా ఉన్నది. మీరు కేవలం ఈ రాష్ట్రానికి కట్టు బానిస లెక్క మాత్రమే ఉండాలి. అంతే తప్ప 100 కోట్లు లూటీ చేస్తాం, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తాం, ప్రజా ప్రభుత్వంలో ప్రజలను లూటీ చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని లూటీ చేస్తాం,
ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోడు, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని దాడులు చేసినా ప్రశ్నిస్తూనే ఉంటాం. 350 కోట్లు ఎందుకు పెట్టిరాయా మీరు అక్కడ? కేవలం ఫేక్ అకౌంట్ల కోసం, ఫేక్ యూట్యూబర్ల కోసం, మీ ప్రచారాల కోసం 350 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? ఏం తెలంగాణ రాష్ట్రం మీ జాగిర్ అనుకుంటున్నారా? ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది చేస్తే ఊరుకుంటారు, చూస్తారు అనుకుంటారా? ఇదే తెలంగాణ సమాజం మీకు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వాన్ని. మళ్ళా అదే ప్రజలు గుంజుకునేదాకా చూసుకోకండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే శ్రీలంకలో అక్కడ దేశ ప్రధాన్ని తరిమి కొట్టిరు. దాన్ని మర్చిపోకండి మీరు. అది ఎప్పుడో జరగలే. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాతనే రీసెంట్ టైమ్స్ లోనే జరిగింది. అక్కడ ఒకే ఒక యువకుడు ప్రశ్నించినందుకు యావత్తు దేశం ఒక్క తాటి మీదకి వచ్చి అక్కడ ఉన్న ప్రధానిని తరిమి కొట్టిరు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే, ప్రజాధనాన్ని లూటి చేస్తా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఆ డబ్బు ఎక్కడిది? మా సొత్తు కాదా? మా నెత్తురు కాదా? మా కష్టాతీతం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తు కాదా 350 కోట్లు? కేవలం మీ ప్రచారాల కోసం, మీ సానుకూలత కోసం 350 కోట్లు వాడతారా? చూపెట్టండి లెక్కలు. ఆ 350 కోట్లు దేని కోసం వాడుతారో చూపెట్టండి లెక్కలు. రిలీజ్ చేయండి. ప్రజలకు ఒక నోట్ రిలీజ్ చేయండి. ఆ 350 కోట్లు దేనికి అప్పచెప్పినాం, దేనికోసం అప్పచెప్పినాము, వాటి దేనికోసం ఖర్చు చేస్తున్నామని చెప్పండి. చేత కాదు, ఇలాంటి లెక్కలు చెప్పడానికి చేత కాదు. కానీ పొంకనాలు మాత్రం కొడతారు, ఏతులు మాత్రం ఎగనామం పెడతారు, తెలంగాణ ప్రజలకు సున్నం పెడతారు. ఇలా ఉంది మీ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. మరీ దద్దమ్మలు అనుకున్నా కానీ మరీ ఇంత అసమర్థులు అనుకోలే. మీకు రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఆతృత తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ రైతాంగం మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు మీకు. ఉండుంటే ఇలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోరు, రాష్ట్రాన్ని కూని చేసే నిర్ణయాలు అస్సలు తీసుకోరు. ఇలా తెలంగాణలో, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏడబడిపోయింది. భయపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా వస్తారు పెట్టుబడిదారులు? సరే, ఓకే, మిమ్మల్ని ఒకటే సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా. ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలలో కానీ, లేకపోతే హైడ్రా ఎక్కడెక్కడైతే కూల్ చేసిందో కానీ, కూల్ చేసినట్టు అట్లనే ఉన్నాయి. వాటిని ఏమన్నా క్లియర్ చేసిరా? ఎన్కన్వెన్షన్ కూల్ చేసిరు, అది మొత్తం అట్లనే ఉంది. ఆ డిమాలిష్ చేసిరు, అక్కడ షెడ్లు మొత్తం అక్కడే అట్నే పడిపోయి ఉన్నాయి. దాన్ని ఏమన్నా క్లియర్ చేసి దాన్ని ఏమన్నా సుందరీకరణ చేసే ప్రయత్నం ఏమన్నా చేసిరా? లేదు. ఇండ్లు గులగొట్టిన గోడలు అట్నే ఏడుస్తూ ఉన్నాయి. వాటిని ఏమన్నా క్లియర్ చేసిరా? లేదు. కేవలము మీరు ఆ భూములను అమ్ముకోవడానికి, ఆ భూముల మీద కమిషన్లు కొట్టడానికి మాత్రమే పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల ప్రజల కడుపులు మాత్రమే మీరు కొడతా ఉన్నారు. ఎస్, ఇది 100% వాస్తవం. మీరు ఆ పేద ప్రజల దగ్గర నుంచి ఆ భూములు గుంజుకొని కమిషన్ల మీద అమ్ముకోవడానికే మీరు వాళ్ళని రోడ్డుకు లాగుతా ఉన్నారు. ఇలా కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి. వాళ్ళకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళకు ఎవరు అండగా నిలబడతారు? అండగా నిలబడాల్సిన ప్రభుత్వమే యముల్లాగా వాళ్ళను నడి రోడ్డు మీదకి లాగుతూ ఉంటే, యముల్లాగా వాళ్ళకి శిక్షిస్తూ ఉంటే, వాళ్ళకు అండ ఎవరు, నీడ ఎవరు? ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షాలు రావాలి, వాళ్ళకి సాయం చేయాలి, ప్రతిపక్షాలు వాళ్ళ పార్టీ ఫండ్ ఇవ్వాలి, వాళ్ళు భూములు ఇవ్వాలి. మరి మీరెందుకున్నారు? మీకెందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టిరు ప్రజలు? రోడ్డు మీదకి లాగడానికా? వాళ్ళ ఉసురు పోసుకోవడానికా? వాళ్ళ ఉసురు తలిగిపోతారు మీరు, చెప్తున్నా. మొత్తం దీనికోసమా తెలంగాణ రాష్ట్ర ఎంతో మంది అమరులు ఇలా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. దీనికోసమా ఈ రాష్ట్రం కోసమా మేము ప్రాణాలు వదిలిపెట్టింది అని వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. ఇలా దీనికోసమా 14 సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసింది. దీనికోసమా పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానాలు చేసుకుంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కదా వాళ్ళ ఆత్మహత్యలు ఉన్నది, ఆత్మ బలిదానాలు చేసుకున్నది. ఇంత రొట్ట పాలన చేయడానికి, ఇంత అసమర్థ పాలన చేయడానికి వాళ్ళు చచ్చిపోలే. దేశంలో నెంబర్ 1 గా నిలబడాలని, బంగారు తెలంగాణ కావాలని, యావత్ తెలంగాణ సమాజం తలెత్తుకొని నిలబడాలని వాళ్ళు చచ్చిపోయారు. ఇలా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి మీ రొట్ట పాలన చూసి, మీ చేతగాని అసమర్థ పాలన చూసి. 350 కోట్లు ఆ మూసీ నది గంగలో పోసిరు.